అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్నేహితులే మనకి బలం. వారి సాయంతోనే ఎన్నోసార్లు సమస్యల నుంచి గట్టెక్కుతాం. బాధలను మర్చిపోయి ఆనందంతో నవ్వుతాం. కానీ అందరూ స్నేహితులు ఒకలా ఉండరు కదా. స్నేహం ముసుగులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఓ స్నేహితుడిని బర్త్డే పార్టీకి పిలిచి బలి చేసిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. రాత్రి బర్త్డే, తెల్లారగానే డెత్ డే. ఎవరైనా కోరుకునే గొప్ప బంధాలలో స్నేహం ఒకటి. నమ్మదగిన స్నేహితులు ఉన్నవారు అదృష్టవంతులు అంటారు. కానీ అందరికీ ఆ అదృష్టం ఉండదు. స్నేహం ముసుగులో జరుగుతున్న దారుణాలు కూడా ఎక్కువే. తాజాగా రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. స్నేహితులే అతన్ని చంపి పారిపోయారు. ఐడిపిఎల్ కు చెందిన రోహిత్, అల్కాపురి కాలనీకి చెందిన అక్బర్ ఇద్దరు స్నేహితులు. ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగింది. అప్పటి నుంచి రోహిత్ పై అక్బర్ ద్వేషం పెంచుకున్నాడు. కానీ రోహిత్ మాత్రం అక్బర్ను స్నేహితుడుగానే చూశాడు. ఉన్నట్టుండి ఓ రోజు రోహిత్ను చంపేయాలని అక్బర్ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నెల 14న అక్బర్ పుట్టినరోజు. ఇదే అదనుగా భావించి మరో స్నేహితుడితో కలిసి రోహిత్ హత్యకు స్కెచ్ వేశాడు అక్బర్. రాత్రి బర్త్డే పార్టీ ఇస్తున్నానని చెప్పి ఐడిపిఎల్కు రావాలని రోహిత్ను కోరాడు. ఎవరైనా స్నేహితుడు బర్త్డే అంటే మిస్ కాకుండా ఉంటారా? అలానే రోహిత్ ఎంతో ఆనందంగా అక్బర్ పుట్టినరోజు వేడుకలకు వెళ్ళాడు. ఓ షెడ్డులో బర్త్డే పార్టీ చేసుకున్నారు. యువకులు కదా, ఫుల్లుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో రోహిత్ తలపై బీరు బాటిల్తో కొట్టారు. అక్కడితో ఆగకుండా అతనిపై దాడి చేశారు. తప్పించుకోవాలని ప్రయత్నించిన రోహిత్ను బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి మరీ హత్య చేశారు. రోహిత్ చనిపోయాడని తెలుసుకున్నాక మిగిలిన ఇద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయాన్నే రోహిత్ డెడ్ బాడీని చూసిన కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. అక్బర్తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రోహిత్ హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. పోలీసు వాళ్ళు వచ్చారు. ఏంటి అని చూస్తుంటే ఏదో అయింది అంటే పోలీసు వాళ్ళు చూశారు. ఏదో అనుకుంటే ఎవరో చనిపోయారు అని అన్నారు. కానీ అది మంచిది కాదు. ఏదో తాగి చంపుకోవడము, ఒక కుటుంబం కూడా, అవతల చనిపోయిన వ్యక్తి కూడా వాళ్ళ కుటుంబం ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, వీళ్ళకు ఉంటారు. మీకు ఎప్పుడు తెలిసిందండి? మార్నింగ్ 8:39కు నేను అట్లకెళ్ళి వస్తే రోడ్లో వస్తాను, ఇట్లా అవతల రోడ్లో నాది. కానీ ఇది మంచిది పద్ధతి కాదు అని. ఎందుకంటే మెసేజ్ ఎట్లా ఉంటుంది అంటే, చనిపోయిన వాళ్ళకు కూడా వాళ్ళకి బాధనే ఉంటుంది, కుటుంబ సభ్యులకు. వీళ్ళు ఈ పూటకు తాగి కొట్టుకుంటారు. ఒకటి చనిపోతాడు, వాళ్ళు కూడా జైలుకి పోతే వాళ్ళకి కూడా ఇదే కదా. ఇది మంచి సంస్కృతి కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం అంతవరకే మంచిది, కానీ చంపుకోవడము, చావడము ఇదని పద్ధతి కాదు. గొడవ ఏదైనా ప్రాణాలు తీయడమే పరిష్కారంగా పెట్టుకున్నారు ఇప్పటి యువత. చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోతూ నేరాలకు పాల్పడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.